అంటే మీ హస్బెండ్ వస్తూ ఉంటారమ్మా? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పాప నేను ఇక్కడే ఉంటాము. ఎటువంటి సమస్య? నీ ఎడ్యుకేషన్ మొత్తం అయ్యాక నీకు ఫోన్, మంచి ఫోన్ నీకు నేను ఇస్తాను అని చెప్పాను. ఓకే. మొన్న ఒక రోజు సూసైడ్ ఐటమ్ చేసింటాను. ఇంకోటి ఏంటంటే ఇంట్లో నుండి డబ్బులు కొంచెం మాయమైపోతున్నాయి. నేను పెట్టిన అల్మార్లో డబ్బులు అని ఉండట్లేదు. ఇంకా తన ఫోన్ చూసినాక నాకు ఇంకా చాలా ఇది అయిపోయింది. ఫోన్ ఏమన్నా చెక్ చేస్తారా మరి మీరు? ఫోన్ చూసాను. నాన్నగారికి తెలుసు ఇప్పటికైనా? తెలియదు మేడం. తెలిస్తే నన్ను చంపేస్తాడు మేడం. నువ్వు ఒక పాపను కూడా చూసుకోలేకపోతున్నావా, నువ్వు అంతగా ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను చంపేస్తాడు మేడం. నీకు ఫోన్ ఎక్కడిది నాన్న? ఫోన్ ఎక్కడిదిరా? నా ఫోన్ మా మమ్మీ డాడీకి తెలియకుండా నాకు పాకెట్ మనీ కొంచెం కొంచెం ఇస్తే, అలాగే ఇంట్లో డబ్బులు కొని దొంగతనం చేసి నేను ఫోన్ కొనుక్కున్నాను. మా ఫ్రెండ్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే కొనిచ్చారు నాకు. ఫ్రెండ్సే కొనిచ్చారా? కానీ వాస్తవానికి చెప్పకపోతేనే పెద్ద సమస్య. ఇప్పుడు నేను చెప్తే ఇక్కడ సాల్వ్ అయిపోతుంది. మా డాడీకి తెలిస్తే మా మమ్మీ సిచ్యువేషన్ మంచిగా ఉండదు. నేనే ఇప్పటికీ మిస్టేక్ చేశాను. స్టార్టింగ్ కాస్త కొంచెం కేరింగ్ లోకి వెళ్ళి పర్సనల్ ఫోటోస్ కూడా షేర్ చేసుకునేంత వరకు వెళ్ళింది వాడు. డబ్బులే కావాలా? ఇంకా రిలేషన్షిప్, పెళ్లి చేసుకుందాం ఆ వ్యవహారం ఏమీ లేదు. అతనికి డబ్బులు కావాలి. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కనుక ఇవన్నీ కూడా బహిరంగం చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఎవరికి, ప్రిన్సిపల్ కి కూడా కంప్లైంట్ చేస్తే చేసలేదు సార్. ఏం చేసినా సరే నేను ఇవన్నీ బయట పెట్టి నీకు లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించాను. నేనే ఎవరిని ఏం అనలేక నేను సెల్ఫ్ హార్మ్ చేసేసుకున్నాను. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, లోకేశ్వరి అనే ఒక ఆవిడ మనకి మెయిల్ చేసిందండి. ఒక తల్లి బాధ, ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అయితే మాటల్లో చెప్పలేను కళ్యాణ్ గారు. నేను మీరే మాట్లాడదురు కళ్యాణ్ గారు. నేను కాల్ చేస్తాను. లోకేశ్వరి. ఒకసారి కాల్ చేస్తానండి. ఓకే మేడం. హలో, నమస్తే అండి లోకేశ్వరి గారు. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, అందమైన జీవితం ప్రోగ్రాం నుండి. నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? మాట్లాడుతున్నా. అమ్మ లోకేశ్వరి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏంటమ్మా సమస్య? ఎవరిది? సార్ నాదే సార్ సమస్య. అంటే చెప్పమ్మా. నాకు ఒక పాప ఉంది అమ్మా. మా వారు బెంగళూరులో జాబ్ చేస్తారు, మేము ఇక్కడే ఉంటాము హైదరాబాద్ లో. ఎంత పాప అండి? పాప ఇప్పుడు ఇంటర్ మేడం. ఒకతే పాపనా? పాప ఒకటేనండి. మీరేం చేస్తుంటారు? నేను టీచర్ జాబ్ చేస్తున్నా మ్యామ్. అంటే మీ హస్బెండ్ వస్తూ ఉంటారమ్మా? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పాప నేను ఇక్కడే ఉంటాము. పాప కేర్ టేకింగ్ అంతా మొత్తం అంతా మీరే చూసుకుంటున్నారు? మరి ఇంకేంటమ్మా ప్రాబ్లం ఏంటి? పాప చెప్పలేని ప్రాబ్లం తెచ్చి పెట్టింది సార్ మాకు. అసలు ఎటువంటి సమస్య? పాప మొన్న సూసైడ్ చేసుకుంది సార్. అయ్యో. అసలు పాపకు మేము ఏం తక్కువ చెయ్యం సార్. మేము అన్ని విధాలుగా పాపకు అన్ని విధాలుగా నేను చూస్తూ ఉంటాను. అయితే తనకి ఇప్పటి వరకు మేము ఫోన్ ఇవ్వలేదు. అంటే పిల్లలు ఇదైపోతున్నారు కదా అని ఇంకా వాళ్ళ డాడీ కూడా ఫోన్ అలో చేయలేదు, నేను కూడా ఫోన్ ఇవ్వలేదు. తను ఎప్పుడు అడగలేదా? పాప ఎప్పుడు అడగలేదు మేడం. ఎందుకంటే తనకు మేము ముందే చెప్పాం, ఫోన్స్ అట్లాంటి ఏమి ఇవ్వము, నువ్వేం అడగొద్దు, నీకు ఏది కావాలన్నా నా ఫోన్ తో చేసుకోవాలి, నువ్వు ఫ్రెండ్స్ కైనా వద్దు బెట. అందరు బయట ఇప్పుడు ఫోన్ల ద్వారా చాలా ఇదైతున్నారు, ఫోన్ వద్దు, నీ ఎడ్యుకేషన్ మొత్తం అయ్యాక నీకు ఫోన్, మంచి ఫోన్ నీకు నేను ఇస్తాను అని చెప్పాను. మొన్న ఒక రోజు సూసైడ్ ఐటమ్ చేసింటాను. అసలు ఏమైంది పాపకి, ఇంత మంచిగా ఉండే పాపకి ఏమైంది అని ఎన్నోసార్లు అడిగాను మేడం నేను. టాబ్లెట్స్ తీసుకుంది సార్ తను. పర్లేదా? అంటే హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందా? ఇంట్లోనే మేనేజ్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితే సార్. అయ్యో, కారణం ఏం చెప్పిందమ్మా? ఏం చెప్పట్లేదు సార్, మాకు అసలు చెప్పట్లేదు తను. ఈ విషయం మరి వాళ్ళ నాన్నగారికి తెలిసిందా? చెప్పారా మీరు ఇట్లా? లేదు మేడం, ఇంకా వాళ్ళ నాన్నకి ఇంక ఈ విషయం అసలు ఏం తెలియదు. తన దగ్గర ఫోన్ ఉన్నదని తెలియదు, తన ఇలా అయ్యిందని తెలియదు, ఏం తెలియదు. తనని నేను ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. ఫోన్ ఎలా వచ్చింది అన్నది ఏమన్నా అడిగారమ్మా మీరు పాపని? చెప్పలేదు సార్, ఏది చెప్పలేదు తను. నేను ఇప్పుడు అలా చేసిందని తను ఏం అడగలేదు,
తెలియక ఏం చేయాలో నాకు అర్థం కాలేక మీకు కాల్ చేశాను సార్ నేను. అంటే యూజువల్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇలాంటి కారణాలన్నీ వాకప్ చేస్తారమ్మా? డాక్టర్స్ ఎవరన్నా అమ్మాయితో మాట్లాడి ఏం జరిగిందమ్మా అనేది రీజన్ అడిగారా? అడిగారు సార్. అడిగితే నుండి ఏ ప్రాబ్లం లేదు నాకు, నేనే వేసుకున్నాను, కొంచెం మెంటల్ టెన్షన్ లో తలనొప్పి వచ్చి బాగా వేసుకున్నాను అని డాక్టర్స్ కి అలా చెప్పింది. సో ఏదైనా అది దాటేసేసింది, మీకు చెప్పట్లేదు, డాక్టర్స్ కి చెప్పట్లేదు. ఫోన్ మీరు చెక్ చేశారండి? తన రూమ్ కి వెళ్ళి చెక్ చేసినప్పుడు నాకు ఫోన్ దొరికింది. ఓకే. తన బ్యాగ్ లో. ఇంకా అప్పుడు నేను కొంచెం గట్టిగా అడిగాను అమ్మాయిని, నీకు ఫోన్ ఎక్కడిది, ఎట్లా తీసుకున్నావు నువ్వు అని. ఇంకోటి ఏంటంటే ఇంట్లో నుండి డబ్బులు కొంచెం మాయమైపోతున్నాయి, నేను పెట్టిన అల్మార్లో డబ్బులు అని ఉండట్లేదు. పాప అయితే అట్లాంటిది కాదు, సరే నేనే మర్చిపోతున్నానేమో అని ఒక థాట్ లో నేను అలా అనుకుంటూ వచ్చా. అదేలే, అలా అనుకుని ఆగిపోయా. ఇంకా తన ఫోన్ చూసినాక నాకు ఇంకా చాలా ఇదైపోయింది. ఫోన్ ఏమన్నా చెక్ చేశారా మరి మీరు? ఫోన్ చూసాను కానీ తన పాస్వర్డ్ చెప్పట్లేదు మేడం. తనని గట్టిగా అడుగుతుంటే ఏడుస్తుంది కానీ ఏం చెప్పట్లేదు. సరే ఇంకా నేను ఇంకెక్కువ బలవంతం చేస్తే ఏమన్నా ఇచ్చేస్తుందేమో అని భయం వేసి. ఆల్రెడీ భయపెట్టింది కదా. ఎన్ని రోజులైందమ్మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి? ఇప్పుడు జస్ట్ 4 days అవుతుంది సార్. సరే ఒకసారి ట్రై చేద్దాం అమ్మా. సార్ ఎట్లయినా చేసి మా పాపని, అది ఏంటి విషయం తెలిసి మాకు చెప్పండి సార్. నాన్నగారికి తెలుసా ఇప్పటికైనా? తెలియదు మేడం. తెలిస్తే నన్ను చంపేస్తాడు మేడం. నువ్వు ఒక పాపను కూడా చూసుకోలేకపోతున్నావా, నువ్వు అంతగా ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను చంపేస్తాడు మేడం. చాలా సెన్సిటివ్ మేడం తను. పాప ఫ్రెండ్స్ గానీ తను అసలు ఎవరితో క్లోజ్ గా మూవ్ అవుతుంది గానీ ఇలాంటివి ఏమన్నా తెలుసా మీకు? కాలేజ్ మేడం నా ఫోన్ తోటి 2-3 సార్లు ఒక అమ్మాయితో మాట్లాడేది. నేను అనేదాన్ని, ఎవరు మాట్లాడినా నా ముందే మాట్లాడాలి, నువ్వు ఏం చాట్ చేసినా నా ముందే చాట్ చేయాలి అని చెప్పి. సో తన సర్కిల్ ఏంటో కూడా మీకు ఒక ఐడియా ఉంది, ఎవరితో మాట్లాడుతోంది ఏంటనేది? తన ఫ్రెండ్ ఒక ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది మేడం. మిగతా యాక్టివిటీస్ అవన్నీ ఎలా ఉంటాయండి? చదువుకోవటం, మిగతా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ? చదువుకోవడంలో క్లాస్ ఫస్ట్ మేడం. తను బాగా చదువుతుంది అమ్మాయి. అట్లానే మేము ఏ దాంట్లో ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని చెప్పి దేనికి, ఎందుకంటే ఈ మధ్య ఫోన్లలో చాలా ఇదైపోతుందా మేడం. అందుకే తనకి ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా నేనే, ఇద్దరం హ్యాపీగా మంచిగా ఉంటాం మేడం మేము. అమ్మ ఇప్పుడు కాదు కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్స్ లేదంటే ఇలాగ ఏదైనా కోసుకోవటము అలాంటివి ఎప్పుడైనా జరిగినాయి అమ్మా? ఎప్పుడు జరగలేదు సార్, అలాంటి ఏం జరగలేదు సార్ అలాంటి. సో బేసికలీ ఇప్పుడు మీరు మమ్మల్ని ఏం ఆశిస్తున్నారంటే అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోమంటున్నారు. కావాలి సార్ ప్లీజ్ సార్. ఎట్లయినా అమ్మాయి మనసులో ఏముందో, తన బాధ ఏందో మాకు చెప్పుకునేటట్టుగా కొంచెం చేయండి సార్ ప్లీజ్. మీతో అయినా చెప్పేటట్టుగా చేయండి సార్ ప్లీజ్ సార్. మరి పాప ఎక్కడుందమ్మా ఇప్పుడు? పక్కనే ఉంది సార్. ఫోన్ ఇస్తారా పాపకి, మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, నేను లోపలికి వెళ్తున్నాను, ఇస్తున్నాను పాపకి ఫోన్. ఇట్లా డాక్టర్ గారు లైన్ లో ఉన్నారన్న ఒక మాట చెప్పి పాపకి ఇవ్వండి. కానీ ఒకేసారి ఇంత పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతారా డాక్టర్ గారు? చిన్న క్రైసిస్ కాదు, పెద్ద క్రైసిస్ ఉండుంటది. అంత చిన్నదానికైతే అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ చూడలేదని చెప్తుంది వాళ్ళ అమ్మ. ఏదో ఒక థ్రెట్ గానీ లేదంటే ఒక చూడకూడని పరిస్థితి గానీ ఏదో ఒకటి ఉండుంటది. హలో, నీ పేరేంటమ్మా? స్నిగ్ధ. ఓ చక్కటి పేరు. స్నిగ్ధ ఏం చదువుతున్నానన్నా? నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఎంపీసీయా బైపీసీయా లేదంటే ఆర్ట్స్ అమ్మా? ఏంటి ఎంపీసీయా సార్. 10th ఎంత వచ్చిందమ్మా పర్సెంటేజ్? 9.8 వచ్చాయి. బా సూపర్ నాన్న. మరి మంచి తెలివైన అమ్మాయి. మరి ఏంటన్నా నువ్వు చేసిన పని, ఎందుకు అలా చేసావు? బై ద వే నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. ఎప్పుడన్నా చూసావా మా ప్రోగ్రాము? లేదు సార్, నేను చూడలేదు. సరే సరే, డైరెక్ట్గా మేము ఇలాగా అడగటం అనేది నీకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. 2 అంశాలు, ఒకటి ఫోన్ దొరకటం, రెండోది నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయటం. ఈ అంశాలు నాన్న వరకు వెళ్తే కనుక మీ ఇద్దరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అనేది అమ్మ భయం. ఏదేమైనా అమ్మ సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేయాలి కాబట్టి నువ్వు కొద్దిగా ఓపిక చేసుకుని ఏమున్నా కూడా ధైర్యంగా. నాకు భయం వేస్తుంది సార్ మీతో మాట్లాడాలంటే. ఏమీ పర్లేదమ్మా, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను భావించు. ఎటువంటి భయం లేదు, ఏది ఉన్నా కూడా గోప్యంగానే ఉంచుదాం. నాన్న వరకు ఏది తీసుకెళ్లకుండా ప్రయత్నం చేద్దాం. నువ్వు ఇప్పుడే చెప్తే చిన్న సమస్య చిన్న పరిష్కారంతోనే పోతుంది. లేదంటే పెద్ద సమస్య కింద మారితే కనుక మా దగ్గర పరిష్కారం ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. లేదు మమ్మీ, నేను చెప్పలేను. ఒక్కసారి ట్రై చేయమ్మా. అమ్మ కూడా ఇక్కడ ఓదార్పు కోరుకుంటుంది. దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మా వరకు ఫోన్ చేసింది. ప్లీజ్ అమ్మా. మాట్లాడిస్తున్నావు. లేదమ్మా, నీకేంటి, నువ్వు నాతో కూడా చెప్పుకోకపోతున్నావు కదా, కనీసం వేరే డాక్టర్ తో చెప్తాలి. నీకు డాక్టర్ అయినా ఇచ్చేస్తారు కదా. నేనంటే సరే ఏమన్నా అంటాను అనుకుంటున్నా, నేను పక్కకి వెళ్ళిపోతాను. డాక్టర్ తో నువ్వు ఫ్రీగా మాట్లాడు, ఓకేనా? స్నిగ్ధ ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం నా మాట విను. నువ్వు చెప్పకుండా ఉండటం వల్ల నువ్వు లోపల ఎంత కుంగిపోతున్నావు అనేది మాకు అర్థమవుతుంది. నువ్వు మాకు చెప్పకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నాకు తెలిసేంతవరకు చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే ఒక సమస్య.
కానీ వాస్తవానికి చెప్పకపోతేనే పెద్ద సమస్య. నువ్వు తెలివైనటువంటి ఆడపిల్లవి. ఇప్పుడు నేను చెప్తే ఇక్కడ సాల్వ్ అవుతుందమ్మా, 110%. మా డాడీకి తెలిస్తే మా మమ్మీ సిచ్యువేషన్ మంచిగా ఉండదు. నేను ఇప్పటికి మిస్టేక్ చేసినాను. మా మమ్మీకి కూడా చెప్పాలంటే నాకు భయపడుతూనే నేను చెప్పలేకపోయాను. అమ్మా చాలా చిన్న పిల్లవి, చాలా చాలా చిన్నదానివి, నువ్వు మెచ్యూర్డ్ గా ఆలోచించు కొంచెం. ఈ వయసులో, ఈ 16 సంవత్సరాల వయసులో పరిష్కారం లేనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటాయి అని నేనైతే అనుకోవట్లేదమ్మా. ఎటొచ్చి నీ భావన ఏంటంటే కనుక చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఒక ప్రాబ్లం. ఈరోజు చెప్తే కనుక ఈ బాధ ఇక్కడితో తీరిపోతుంది. అమ్మకి కానీ నీకు కానీ మేము చక్కటి పరిష్కార మార్గం చెప్తాము. ఇంక ఇక్కడి నుంచి నీ చదువు, తెలివైనటువంటి ఆడపిల్ల కాబట్టి చదువు స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. లేదంటే కనుక ఈ సమస్య ఇంకో సమస్య కింద మారి నువ్వు తీవ్రకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళటం, దాంతోపాటు అమ్మ కూడా ఇబ్బంది పడటం, ఇలాంటి పరిస్థితులనే వస్తాయి. ఏది పాడైనా కూడా నీ కెరియర్, నీ చదువు అయితే పాడవాలని నువ్వు అనుకోవట్లే కదా? రైట్. 210% నా మీద భరోసా పెట్టుకుని ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు ప్లీజ్. సార్ నేను 10th వరకు బాగానే చదివినాను సార్, నాకు మంచి మార్క్సే వచ్చాయి. గుడ్. అయితే నా ఫ్రెండ్స్ అందరికి స్కూల్లో కూడా ఫోన్స్ పంపిస్తుండే వాళ్ళ పేరెంట్స్. నా ఫ్రెండ్ సర్కిల్ లో 2-3 బాగా ఫోన్స్ వాడుతుంటే, నీకు ఇంకా ఫోన్ లేదా, ఫోన్ ఎందుకు వాడవు, అందరం మేము రీల్స్ చేస్తున్నాము, స్నాప్చాట్ వేసుకున్నాము అని వాళ్ళు నాకు చెప్పారు. సో స్నాప్చాట్ అంటే ఏందో కూడా తెలియదు నాకు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయించారు ప్లే స్టోర్ లో. నీకు ఫోన్ ఎక్కడిది నాన్న? ఫోన్ ఎక్కడిదిరా? నా ఫోన్ మా మమ్మీ డాడీకి తెలియకుండా నాకు పాకెట్ మనీ కొంచెం కొంచెం ఇస్తే, అలాగే ఇంట్లో డబ్బులు కొని దొంగతనం చేసి నేను ఫోన్ కొనుక్కున్నాను. మా ఫ్రెండ్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే కొనిచ్చినారు నాకు. ఫ్రెండ్సే కొనిచ్చారా? స్నాప్చాట్ అది ఓపెన్ చేసుకుని దాంట్లో ఏం చేస్తారమ్మా? దాంట్లో స్ట్రీక్స్ కోసము ఫ్రెండ్స్ అందరూ స్ట్రీక్స్ పంపిస్తారు మేడం. ఇక్కడ ఉన్నాము, లొకేషన్ ఎక్కడున్నాను, నేను ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే మా మమ్మీ అప్పుడప్పుడు నన్ను షాప్ తీసుకెళ్తే అక్కడ కూడా ఫొటోస్ తీసుకొని ఇక్కడ లొకేషన్ లో ఉన్నా, ఈ మాల్ లో ఉన్నానని ఫొటోస్ పెట్టుకుంటారు మేడం. నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఇలా తెలుసుకోవటం వల్ల ఏంటి దీనివల్ల అసలు లాభం? అంటే అవి మేము షేర్ చేసుకుంటే స్ట్రీక్స్ వస్తాయి మేడం. మా స్ట్రీక్స్ వల్ల మాకు మంచి హ్యాపీనెస్, నీకెన్ని స్ట్రీక్స్ వచ్చినాయి, నాకెన్ని వచ్చినాయి అని చెప్పుకుంటాం మేడం. అట్లా ఒకసారి ఏమైందంటే, ఒక అన్నోన్ పర్సన్ కరణ్ అని నాకు యాడెడ్ యూ అని నాకు చూపించినారు, నేను యాడ్ అయినట్టు. సరే తను మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు, నేను కూడా రిప్లై ఇస్తుండే. అట్లా ఆ స్టార్టింగ్ కాస్త కొంచెం కేరింగ్ లోకి వెళ్ళి పర్సనల్ ఫొటోస్ కూడా షేర్ చేసుకునేంత వరకు వెళ్ళింది మేడం. ఆ విషయం మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు కదా వాడు. అతను ఒకసారి ఏమన్నాడంటే, నీ ఫొటోస్ అన్ని నేను అన్ని బయట వైరల్ చేసేస్తాను అని మార్ఫింగ్ చేసి నాకు శాంపిల్ కూడా పంపించాడు. ఓకే, ఫోటోలు పంచుకోవటం, షేర్ చేసుకోవటం వరకు ఓకే, అక్కడ వరకు రాకూడదు కానీ వచ్చారు. కేరింగ్ తర్వాత తను వల్గర్ గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నచ్చకపోతే నేను నార్మల్ గా ఫ్రెండ్స్ కి ఎలా షేర్ చేసుకుంటామో ఫొటోస్, సెల్ఫీ వీడియోస్ అవి మార్ఫింగ్ చేసేసి చాలా గలీజ్గా చేసి నాకే పంపించి. డబ్బులు ఏమన్నా అడిగేవాడబ్బా? డబ్బులు ఏమన్నా అడిగేవాడా? అదే ప్రాబ్లం వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులన్నీ ఇచ్చేస్తాను, నేను డబ్బులు కావాలి లేకపోతే ఇవన్నీ బయట పెడతాను అని ఒకసారి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాను నేను. ఇంకా ఇవ్వకపోతే నేను ఇది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తా, ఫేస్బుక్ లో పెడతాను అని నన్ను బాగా ఎదిరించాడు మేడం. ఇంకా నేను ఆ టైంలో మా మమ్మీకి కూడా చెప్పుకోలేదు. వీడియో కాల్స్ కూడా ఉన్నాయమ్మా? అంటే వీడియోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ వరకే? ఆ వీడియోస్ ని కూడా నార్మల్ గా మాట్లాడిన వీడియోస్ ని కూడా మార్ఫింగ్ చేసేస్తాడు మేడం. ఏఐ అని చెప్పినాడు, నేను ఏఐ చేస్తాను, ఇవన్నీ మొత్తం నేను బయట లీక్ చేస్తాను సోషల్ మీడియాలో. అలా చేయకుండా వాడు ఉండాలంటే నువ్వేం చేయాలంటే డబ్బులు ఇస్తూ పోవాలా? ఇచ్చాను సార్, అలానే ఇచ్చిన. నీకు ప్లీజ్ ఇలా చేయొద్దు, నా లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నా కదా మేడం. ఫోన్ ఉందని కూడా తెలియదు మా మమ్మీకి. అమ్మ పక్కన ఉందమ్మా స్నిగ్ధ? ఉన్నారు సార్, ఉన్నారు. ఓకే ఓకే. ఎక్కడో చోట నీ ఫ్రెండ్స్ యొక్క సహాయం తీసుకోలేదా? ఈ గ్రూప్ వీళ్ళందరికి సహాయం తీసుకోలేదా? లేదు సార్, అంత సిచ్యువేషన్ ఇవ్వలేదు సార్ నాకు అతను. ఇంకా నేను తట్టుకోలేకపోయి నేను మా ఇంట్లో కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి కదా, రోజు కొన్ని మెడిసిన్స్ వేసుకునే ఉంటాయి కదా, అవి ఇంకా స్లీపింగ్ పిల్స్ ఉంటాయి, అవన్నీ వేసేసుకున్నాను. ఎంతకాలం అమ్మా? చచ్చిపోయేంత వరకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఫైనల్ గా అసలు అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ దగ్గర నుంచి? డబ్బులే కావాలి మేడం వాళ్ళకి. డబ్బులే కావాలా? ఇంకా రిలేషన్షిప్, పెళ్లి చేసుకుందాం ఆ వ్యవహారం ఏమీ లేదు. అతనికి డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కనుక ఇవన్నీ కూడా బహిరంగం చేస్తాడు మేడం. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాను కాబట్టి చాలా డబ్బులు డిమాండ్ చేశాడు. అప్పుడు నేను ఆన్సర్ చేసుకోలేను కదా మేడం. ఇంకొకటే నన్ను బెదిరిస్తున్నాడు, ఇవన్నీ లీక్ చేస్తాను. ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవైతే నువ్వు నిజం వీడియోలు ఫోటోలు అయితే కాదు, ఉన్న ఫోటోలు వీడియోలని అతను మార్పు చేశాడు, అంతేనా? వీడియో చేస్తారు, దాన్ని
చాలా ఘోరంగా మోడిఫై చేస్తాడు. ఇప్పుడు నీ వరకు ఇంతే కదమ్మా, దీనికి మించినటువంటి తప్పేం లేదుగా. లేదు సార్, నిజం చెప్పమ్మా స్నిగ్ధ. మా మమ్మీని అడగండి సార్ మీరు. మమ్మీకి ఏం తెలిసిన మమ్మీ తెలుసుకోలేకపోబట్టే కదా బాధగా వచ్చింది. అమ్మకి తెలియకే మమ్మల్ని అడిగిందిరా. అది నువ్వేమో వచ్చి చాలా ముందుకు వెళ్ళిపోయావు, దొంగతనాలు చేసేసావు, ఫోన్ కొనేసుకున్నావు. బహుశా ఈ ఎపిసోడ్ నీలాంటి చూసేటటువంటి ఎంతో మంది ఆడపిల్లలకి ఒక గుణపాఠం, ఒక ఎగ్జాంపుల్. అదేదో సామెత అంటారు, బాగా తెలియనివాడు బ్యాంక్ దొంగ అన్న అవుతాడు, బ్యాంక్ మేనేజర్ అన్న అవుతాడు. అలా నీ తెలివితేటలు దేనికి వాడేవంటే కనుక ఇంట్లో డబ్బుల్ని ఎలా దొంగతనం చేయాలి, ఈ డబ్బుల్ని ఎలా మూట కట్టాలి, ఎలా కూడబెట్టాలి. ఫైనల్గా మీ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా నీ బ్రెయిన్ని విషపూరితం చేసి ఫోన్ లేకపోతే జీవితమే వేస్ట్ అన్నట్టుగా చేసి, ఒక్కసారి ఎప్పుడైతే కనుక స్నాప్చాట్ గడిగుడ్డి చాటు అనేటువంటి దాంట్లోకి వెళ్తామో నీ జుట్టు తీసుకెళ్ళి వేరే వాడి చేతిలో పెట్టినట్టే. వాడెవడో వెల్కమ్ నోట్ పంపించాడు నీకు, యాడానో గీడానో. ఫైనల్గా నువ్వేంటి అందులో ఎందుకు దిగుతున్నావు, వాడు ఎవడో అన్నది కనుక్కోలేదు. అన్నోన్ పర్సన్ కదా, నువ్వు స్వేచ్ఛనిచ్చావు. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? దాంట్లో ఇంకొకటి సార్, వీడియో కాల్స్ మాత్రం చేసినవి, నేను చేసినవి, మేము మాట్లాడుకున్నాం, చాటింగ్ ఏం లేవు సార్, అన్ని క్లియర్. అంటే స్నాప్చాట్ లో మనకు కనిపించవు వీడియో కాల్స్ అయినా ఆడియో కాల్స్. ఇది స్నాప్ చాట్ అయితే కనుక వాడు సూపర్ చాట్. వాట్సాప్ కాల్ నుంచి కూడా చేయమని చెప్తుండే మేడం. నేను ఎత్తుతుండే మేడం. స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టు బానే ఉంటుండే. తర్వాత తన వీడియో మాత్రం ఎప్పుడు నాకు చూపించలేదు, తన ఫేస్ కూడా రివీల్ చేయలేదు. నిన్ను మాత్రం వీడియో కాల్ చేయమనేవాడా? నేను ఒక్కదాన్నే కనిపించేదాన్ని మేడం. నేను అతన్ని నార్మల్ గా నమ్మినాను మేడం, అంతేగాని జస్ట్ ఒక ఫ్రెండ్ గా అనుకున్నావు కాదమ్మా. ఇవన్నీ జరిగినాయి. ఇంతకీ ఆడెవడో తెలుసా నీకు? సార్ తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ లో నుంచి ఆ ఫోటోలన్నీ రావడం జరిగింది సార్. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఆ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫాలోడ్ బై అని ఉందన్నమాట. ఇతనా కాదా అని నేను వేరే వాళ్ళ నా ఫ్రెండ్స్ కనుక్కొని వాళ్ళకి చెప్తే ఇతనే అతను బయటపడింది. తీరా అతను చూస్తే నా క్లాస్మేటే. సరిపోయింది. మీ మధ్యలోనే ఉన్న ఒక బ్లాక్ షీప్ అడు. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఎవరికి ప్రిన్సిపల్ కి కూడా కంప్లైంట్ చేసే స్టేజ్ లో లేను సార్. ఏం చేసినా సరే నేను ఇవన్నీ బయట పెట్టి నీకు లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించిండు. నేనే ఎవరిని ఏం అనలేక నేను సెల్ఫ్ హార్మ్ చేసేసుకున్నాను. ఇప్పటికి టచ్ లో ఉన్నాడమ్మా? లేదు, టచ్ లో లేడు. వాడిని ఏమన్నా మేము కంట్రోల్ చేయాలా, పర్వాలేదా? వాడు తప్పుకున్నట్టేనా? చెయ్యాలి సార్, చెయ్యాలి, మీరు చెయ్యాలి. ఎందుకంటే నా పేరు బయట పెట్టకుండా చెయ్యాలి. అమ్మా అప్పుడు వాడిని కంట్రోల్ చేయడం పెద్ద పని కాదమ్మా. లోకేశ్వరి గారు ఉన్నారమ్మా? ఇప్పుడు జరిగిందంతా విన్నారు అంటే మీరేమనుకుంటున్నారు? దీనికి మా వరకు అక్కర్లేదు. వాడు చెమడా వల్చడానికి, మీరు కేసు పెట్టడానికి, స్కూల్ ప్రిన్సిపల్ చెప్పడానికి మీరు చాలు. అవును సార్, ఆ విషయం తెలుసుకోవడానికే నేను మీ వరకు వచ్చాను సార్. ఇప్పుడు తెలిసిందా సార్, మన తాట తీస్తాను అసలు. ఎందుకంటే నా పాప ఎంత మంచి పాపని ఇట్లా చేసేసిండు వాడు. ఈ రోజు ఇట్లా చేసి ఇట్లాంటి పిల్లల్ని ఎంతమందిని ఇచ్చేస్తాడో వాడిని నేను కాలేజ్ కి వెళ్ళి ప్రిన్సిపల్ కి మరీ చూపించి నేను వాడిని తాట తీస్తాను సార్. ఇప్పుడు వాడు మైనర్ అయ్యామ్మా. సో మేము కూడా డైరెక్ట్ గా వాడితో మాట్లాడటానికి వితౌట్ హిస్ పేరెంట్స్ పర్మిషన్ మేము కూడా మాట్లాడకూడదు లీగలీ. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అట్లీస్ట్ మీ అమ్మాయి మనసు విప్పి ఈ వేదికను నమ్ముకుని మాకైతే ఓపెన్ గా మనసు విప్పి చెప్పింది కాబట్టి ఫస్ట్ అది హర్షిద్దాం. మీ అమ్మాయికి మీరు ధైర్యం చెప్పండి. లోకేశ్వరి గారు, రానున్న రోజుల్లో మీరు తీసుకునేటటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సెన్సిటివ్ అంశాలు. అవును, ఎందుకంటే ఆ అబ్బాయిని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తారో స్కూల్ ప్రిన్సిపల్ ఆ అమ్మాయి పేరెంట్స్ని పిలవటం జరుగుతుంది. పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి కరెక్టే అనేటటువంటి విధానానికి ఒక వాదనకి తిరిగితే కనుక నెక్స్ట్ లెవెల్లో పోలీస్ స్టేషన్ వరకు ఇది వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పటికి కూడా మీ భర్త గారిని ఇంకా ముసుగులో ఉంచడం అనేది మంచిది కాదు అనేది నా అభిప్రాయం. అతనికి చెప్పేటటువంటి విధంగా మీరన్నా చెప్పండి, మేమన్నా చెప్తాం. కానీ చెప్పటం మాత్రం చాలా ఇంపార్టెంట్ లోకేశ్వరి గారి. చిన్న విషయం కాదు కదా. సెన్సిటివ్ అయితే అయి ఉండొచ్చు, బట్ మ్యాటర్ అయితే సెన్సిటివ్ కాదు కదా. నాకు కాలేజ్ అబ్బాయి అని చెప్తే నేను అప్పుడే తను నీకు మాట్లాడేదాన్ని సార్. చెప్పకుండా తను ఇలా చేసేసింది. వీళ్ళందరూ కుర్రకారు. ఇప్పుడు మీ అమ్మాయిది కూడా ఇక్కడ తప్పిదం ఉంది. గుడ్డిగా ముందుకెళ్ళటం, తెలియనటువంటి మొహాన్ని యాక్సెప్ట్ చేయటం, తర్వాత క్లాస్మేటే అనేటటువంటి తెలుసుకోవటం. దాని గురించి ఏంటంటే అమ్మని అడిగి అమ్మ కాళ్ళ వేళ ప్రాధాయపడి ఉంటే ఏ ఫోనో కొనిచ్చి ఉండేవారు కదా. మీరు అడిగితే చేయనటువంటి అంశం అయితే కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీలాంటి ఆడపిల్లలు ఏదైతే సమాజంలో ఉండేటటువంటి ఈ సోషల్ మీడియా అనేటటువంటి వ్యామోహంలో కొట్టుకుపోతున్నారు, భవిష్యత్తుని చిందరవందర చేసుకుంటున్నారు. రీల్స్ అంటున్నారు, ఏవో స్ట్రీక్స్ అంటున్నారు, అర్థం పర్థం లేనటువంటి అంశాలు ఉండి ప్రధానంగా జరిగేది ఏంటంటే బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ. అంటే ప్రతి ఆడపిల్లకి ప్రతి అబ్బాయికి ఒక ప్రైవేట్ వరల్డ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది బ్రీచ్ అవనంత వరకు
అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్రీచ్ అవుతారో ఆ మత్తులో కానీ ఆ వ్యామోహంలో కానీ ఏం పంచుతున్నాం అనేటటువంటి తెలియనటువంటి ఒక మైకంలో మీరు కొన్ని ప్రైవేట్ అంశాలని అవతల వ్యక్తికి షేర్ చేస్తారు. జుట్టు తీసుకెళ్ళి అతని చేతిలో పెడతారు. పెట్టిన తర్వాత అప్పటి వరకు దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి దెయ్యంగా మారిపోతాడు. ఇంతవరకు వచ్చినటువంటి అమ్మాయి అంతవరకు ఎందుకు రాదురా అనేటటువంటి కాన్ఫిడెన్స్ అతనికి వస్తుంది. అంటే డబ్బులైనా అవ్వచ్చు, శారీరకపరమైనటువంటి సుఖం అయినా అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు. ఆ అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి పరిస్థితికి మీ ప్రైవసీని బ్రీచ్ చేయకుండా ఉండటం అనేది ప్రధానమైన అంశం. అది ఏ మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలో ఇంకో ఫోటోలో ఈ అమ్మాయి ఒక ఫోటో పంపిస్తేనే కదా వాడు మార్ఫింగ్ చేస్తాడు. ఆ ఫోటో పంపించవలసిన అవసరం ఏముంది? ఆ వీడియో కాల్స్ మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది? ఎన్క్రిప్టెడో గాడిద గుడ్డో మనకెందుకు అవన్నీ? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ వెబ్సైటు, ఈ యాప్ సేఫ్, ఈ సోషల్ మీడియా సేఫ్ కాదు అనేటటువంటి అంశాన్ని తీసేసి మన ప్రైవేట్ అంశాలు పబ్లిక్ చేయకుండా ఉండటానికి మీరు చేసుకునేటటువంటి ప్రయత్నం ఏంటి? దేన్ని గుడ్డుగా నమ్మకూడదు, తల్లిదండ్రులను తప్ప. ఈ అమ్మాయి ఏంటంటే తల్లిదండ్రులను తప్ప అన్ని నమ్మేసింది. ఇప్పటికీ కూడా స్నిగ్ధ ఇంకా ఏమన్నా చెప్పకూడదు ఉన్నా, ఏమైనా దాచిపెట్టినున్నా ముందస్తే చెప్పేయవలసిందిగా నా విజ్ఞప్తి. ఎందుకంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అమ్మ ఖచ్చితంగా తీసుకోవాలి. దాన్ని అయితే మాత్రం నువ్వు నిలవరించలేవు, ఆపలేవు. ఫైనల్గా ఏం చేయమంటారు కళ్యాణ్ గారు? ఫైనల్గా ఏమీ లేదమ్మా, స్నిగ్ధ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో కూడా నీ సపోర్ట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే వాడి దగ్గర ఇవే కాకుండా ఇంకా ఏమున్నాయి అనేటటువంటిది మనకు తెలియదు కాబట్టి కాలేజ్ వరకు వెళ్ళాలి, ప్రిన్సిపల్ సమక్షంలో కూర్చోవాలి, గట్టిగా వార్నింగ్ ఇప్పించాలి. అంటే కాలేజ్ తీసుకునేటటువంటి స్టెప్స్తో మీరు హ్యాపీ కాకపోతే ఇప్పటికీ కూడా మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు రిస్క్లో ఉన్నది అని మీకు ఒక భావన ఉంటే కనుక ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళకి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ యొక్క హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చమ్మా. మాకంటే ముందు మీరు మీ భర్తకి చెప్పండి, ధైర్యం చేసుకుని చెప్పండి. చెప్పే ధైర్యం లేకపోతే నన్ను ఫోన్ చేసి మాట్లాడమని నేను మాట్లాడతాను. ఓకే సార్, చెప్తాను సార్. తనకు మెల్లగా నేనే కన్విన్స్ చేస్తాను సార్. చెప్తాను సార్. చెప్పండి. చెప్పండి, దాని తర్వాత స్టెప్ ఏం చేద్దాం అనేది మాట్లాడదాం. అయిపోయింది, రేపు ఎక్కువ అయిపోతే మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, ఇంకా సమస్యలు చిక్కుముళ్ళలోకి వెళ్ళిపోతారమ్మా. అందుకేనండి మీరు చెప్పండి, దాని తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. సరేనా? ఓకే మేడం, ధైర్యంగా ఉండండి ఇద్దరు కూడా. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. స్నిగ్ధ జాగ్రత్తగా ఉండు తల్లి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ధైర్యంగా ఉండు. మళ్ళీ అలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయకూడదు. ఒకప్పుడు అలాంటి భయాలు ఆలోచనలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి నా దగ్గరికి రండి. ఇటువంటి సమస్యలకి నేను పరిష్కారం చెప్తాను. లేదంటే అటువంటి ఆలోచనలు తీసేయడానికి కౌన్సిలింగ్ చేస్తాను. ఓకేనా? మన జీవితంలో మనకు నచ్చనటువంటి పదం సూసైడ్. ఓకేనమ్మా, బాయ్. వెరీ గుడ్ అమ్మా. వీడియో చూసే పిల్లలందరికీ, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి ఇలా కూడా చేస్తున్నారని తెలియచేయటమేనండి. మనం చెప్పేది ఏంటంటే గోప్యంగా ఉంచవలసినటువంటి మంది ఒక కుటుంబం. తండ్రి స్ట్రిక్ట్గా ఉండొచ్చు, ఇంకో విధంగా ఉండొచ్చు, కానీ ఎందుకంటే ఇలాంటి పోరాటాలు చేయాలి, ఇలాంటి ఫైట్లు చేయాలి అంటే కనుక బహుశా మీ బలం సరిపోకపోవచ్చు. ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరి యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అనేది చాలా కరెక్ట్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మనకు ఫోన్ చేశారు లోకేశ్వరి గారు, మనకంటే ముందు భర్తకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కనుక ఇక్కడ వరకు కూడా అవసరం ఉండేది కాదు. ఇప్పటికైనా ఆవిడ తెలుసుకున్నాను. ఈ సందర్భంగా అంటే మగవారు కూడా ఏదో మనం సంపాదించేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని కాకుండా భార్య పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎంత ఫ్రీగా మనతో మూవ్ అవుతున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చడం కాదు కదా. దేంట్లోనూ కష్టంలోనూ సుఖంలోనూ మేమున్నామని ఒక భరోసా అటు నుంచి కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది. తర్వాత పిల్లలకి ఫోన్లు ఇవ్వాలా, ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేటటువంటి అందరి తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి. అసెస్ చేయండి, అంటే రిస్క్ అసెస్ చేసుకోండి. మీ పిల్లల యొక్క మనస్తత్వం అన్నీ అసెస్ చేయాలి. ఒకప్పుడు ఫోన్లు ఇచ్చినా కూడా ఎటువంటి ఫోన్లు ఇవ్వాలి, ఏ వయసు వరకు ఆ డబ్బా ఫోన్లు అంటారు కదా ఆ ఫోన్లు ఇవ్వండి. లేదు ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయంటే కనుక వీలైనంత వరకు మీ ఫోన్లు వాడుకునేటటువంటి విధంగా, మీ స్మార్ట్ ఫోన్లు వాడుకునేటటువంటి విధంగా, సేఫ్టీ గురించి ఆ చిన్న బటన్ ఫోన్లు వాడుకునే విధంగా ప్రయత్నం చేయండి. అందరి పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అంటే కనుక వీలైనంత వరకు 16-17 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుండానే చూడండి. ఒకప్పుడు ఇచ్చేటట్టయితే కనుక దయచేసి మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకోండి. జిగ్జాగ్ లైన్లు, ఇలాంటి పాస్కోడ్లు, అలాంటి పాస్కోడ్లు ఉండనటువంటి పక్షంలోనే మేము ఫోన్ మీకు ఇస్తాము, మీ ఫోన్లు యాక్సెస్ మాకు ఇవ్వాలి అనేటటువంటి రూల్ అయితే మాత్రం కామన్గా ఫ్యామిలీలో పెద్దవాడికి చిన్నవాడికి అనేటటువంటి విధంగా కాకుండా అందరికీ ఒక రూల్ పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో నమ్మకం వస్తుందో అప్పుడే వాళ్ళకి ఇంకో లెవెల్ స్వేచ్ఛ అనేటటువంటిది ఇవ్వటం అనేది జరుగుతుంది. రైట్. నమస్తే కళ్యాణ్. నమస్తే జగన్. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.